కొడితే కొడుతున్నావు అంటారు, తిడితే తిడుతున్నావు అంటారు. ఇంకా పిల్లలకి ఏం చెప్పాలి చెప్పండి. ఎక్కువగా సతాయిస్తుంటే ఒక దెబ్బ కొట్టడం తప్పు కాదు కదా. మా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి, ఏం సతాయిస్తారంటే ఒకరిని మించి ఒకరన్నమాట. ఇద్దరు పిల్లల్ని చూస్తే అబ్బా ఎంత మంచిగా ఉన్నారు అనుకుంటా నేనే కొంచెం సేపు, తర్వాత స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. ఒకటే కొట్టుకోవడం ఏడవడం, కొట్టుకోవడం ఏడవడం. ఏదైనా పనిలో ఉన్నాననుకోండి అస్సలు భలే చిరాకు వచ్చేస్తుంది కదా. అప్పుడు ఒక దెబ్బ కొట్టేస్తాను. దానికే ఇంట్లో ఏమంటారంటే ఎప్పుడు కొడుతూనే ఉంటావు, పిల్లలకి నచ్చ చెప్పి బుజ్జగించడం రాదు అంటారు. మాకేం రాదు బాబు, మీరు చెప్పుకోండి అని చెప్పి వదిలేయడమే తప్ప, పిల్లలు నా ముందు ఒకలా వాళ్ళ నాన్న ముందు ఒకలా ఉంటారు. అసలు చెప్పిన మాట వినరు. ఈరోజు అంబేద్కర్ జయంతి కదా, దాంట్లో స్కూల్ లేదు. అమ్మ ఇంకా చూసుకోండి, మార్నింగ్ నుండి మొదలైపోయింది. వాళ్ళ దెబ్బకు నేను చంద్రముఖి అయిపోయాను. నా సిచ్యువేషనే కాదు, ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది. ఈరోజైతే వంకాయ మామిడికాయ పులుసు చేద్దాం అనుకున్నాను. ఇంట్లో కొన్ని మునక్కాయలు ఉన్నాయి చెట్టువి, సరేలు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మునక్కాయ వంకాయ పులుసు అయితే చేశాను. ఫస్ట్ మునక్కాయ వేసాను, ఎందుకంటే మునక్కాయ త్వరగా ఉడకదు కాబట్టి నేను కడాయిలో చేశాను. తర్వాత వంకాయ, తర్వాత మామిడికాయ అలా వేసి చేశాను అనమాట, స్టెప్స్ వైజ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా మరి, బాయ్.